హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి లేదా సాయంత్రం పూట స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని చేసుకుంటే బాగుంటుంది. బయట బండి దగ్గర తింటే ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్కి కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఉడికించుకొని పెట్టుకోవాలి. బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఉడికించుకున్న రైస్ని ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేడి వేడి నీళ్ళని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నీళ్ళలో ఉంచితే కాలీఫ్లవర్లోని డస్ట్ అంతా పోతుంది. 5 నిమిషాల తర్వాత ఈ ముక్కలను మరొక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా 1 స్పూను, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి. మైదా ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక ఈ మసాలాలన్నీ కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. నచ్చితే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మరీ గట్టిగా కలుపుకూడదండి. జస్ట్ కాలీఫ్లవర్ ముక్కలకి కోట్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఆయిల్కి సరిపడా వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి జాలిగరిటెలోకి వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ సపరేట్ అవుతుంది. అలానే నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్ నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్కి బాగా పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ రైస్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు సాల్టు, మసాలాలు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలిపి రైస్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ రైస్ని వేడివేడిగా ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అచ్చం బయట బండి దగ్గర తింటే ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది. లంచ్లోకైనా డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఈ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.